హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. రోజంతా కష్టపడి పనిచేసిన ఎలాంటి నీరసం రాకుండా ఉండాలి అంటే జొన్న రవ్వతో ఇలా కిచిడి చేసుకుని తినండి. జొన్నల్లో ఫైబర్ బాగా ఉంటుంది కాబట్టి అలసట, నీరసం ఇలాంటివి ఏమీ లేకుండా బాగుంటుంది. జొన్న రవ్వ అన్ని సూపర్ మార్కెట్లలో లభిస్తుంది. మీరు కూడా ఈ జొన్న రవ్వ కిచిడి చేసుకొని మరి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు జొన్న రవ్వ వేసుకొని దీన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న జొన్న రవ్వలోకి ఏ కప్పుతో అయితే జొన్న రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 గ్లాసుల నీళ్లు పోసుకొని కనీసం 4 గంటలు నానబెట్టుకోండి. మూత మూసి 4 గంటలు నానబెట్టుకోండి. జొన్న రవ్వ ఎంత బాగా నానిందో చూడండి. ఉదయం చేసుకోవాలంటే రాత్రే నానబెట్టుకోండి. ఇందులో 1/2 కప్ క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీలు, టమాటా పండు ముక్కలు, ఉల్లిగడ్డలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, పిల్లలకు పెట్టేటట్లయితే మిరియాలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత మూసుకొని వెయిట్ పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్కి 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్కి ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇష్టమైన వాళ్ళు పోపు పెట్టుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే పోపు వేసుకోవట్లేదు. ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తినండి, ఎంతో రుచిగా ఉంటుంది. జొన్నల్లో ఫైబర్ బాగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తిన్న కడుపు నిండినట్లుగా ఉంటుంది. జొన్న రవ్వ కిచిడి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.